వెల్కమ్ టు జ్యోతి ఐటీ సొల్యూషన్స్. ఈరోజు మనం ఈ వీడియోలో మెమరీ రిసోర్స్ని ఒక పార్ట్కి కానీ లేకపోతే కంటైనర్ కానీ ఎలా అసైన్ చేస్తామనేది ఈ వీడియోలో మనం చూడబోతున్నాం. ఇక్కడ మనకు పార్ట్ కాన్ఫిగరేషన్లోనే మెమరీ అనేది ఇస్తామన్నమాట. ఈ మెమరీ ఎందుకు ఇస్తాము అని అంటే మనకు వచ్చేసి నోడ్ ఉంటుంది. నోడ్కి సంబంధించినటువంటి మెమరీ అనేది ఉంటుంది. ఈ మెమరీలో మనం కంటైనర్కి ఎంత కంటైనర్ యూజ్ చేసుకోవాలి అనేది కానీ అసైన్ చేయకపోతే మన కంటైనర్ కానీ పార్ట్ కానీ ఆ నోడ్లో ఉండేటటువంటి ఎంటైర్ మెమరీని యూటిలైజ్ చేసుకుంటుంది. అందువలన మనం ఏం చేస్తామంటే మనం ఎప్పుడైనా కొన్ని రోజుల తర్వాత ఇంకొక కంటైనర్ని లేకపోతే ఇంకొక పార్ట్ని సేమ్ నోడ్కి అసైన్ చేయాల్సి వచ్చినప్పుడు సేమ్ ప్రాజెక్ట్లో కానీ అదర్ ప్రాజెక్టుల్లో కానీ ఏదైనా కూడా మనం వేరే పార్ట్స్ని కూడా సేమ్ నోడ్కి మనం అసైన్ చేస్తూ ఉంటాము. అలాంటప్పుడు ప్రాబ్లం రాకుండా ఉండడం కోసం మన అప్లికేషన్కి ఎంత రిక్వైర్మెంట్ ఉంటుందో మెమరీ అనేది ఆ మెమరీని అసైన్ చేస్తామన్నమాట. ఇదంతా కూడా మనం పార్ట్ కాన్ఫిగరేషన్లో డిఫైన్ చేస్తాము. ఇలా చేసేటప్పుడు మనకు రెండు రకాల మెమరీలు ఉంటాయి. రెండు రకాలుగా మెమరీని ఇస్తాము. ఒకటి వచ్చేసి మనకు ఇది రిసోర్స్ అనేటటువంటి ఒక స్పెసిఫికేషన్ తీసుకొని దాని కింద మెమరీ రిక్వెస్ట్, మెమరీ లిమిట్ అని 2 టైప్స్లో ఇస్తాము. మెమరీ రిక్వెస్ట్ ఏంటంటే మెమరీ వచ్చేసి ఒక మన కంటైనర్కి ఒక 100 MB సరిపోతుంది అనుకున్నప్పుడు ఆ 100 MBని మనం గ్యారంటీగా ఆ కంటైనర్కి అసైన్ చేయాల్సి ఉంటుంది. దానినే మెమరీ రిక్వెస్ట్ అని చెప్తాము. అలాగే రిక్వెస్ట్ ఇచ్చినంత అంటే గ్యారంటీగా మనం రిక్వెస్ట్లో ఇచ్చినంత సరిపోయి మన అప్లికేషన్ ఎప్పుడైనా అప్గ్రేడ్ అయ్యి మనకు మెమరీ సరిపోనప్పుడు అది ఎక్సెస్గా యూజ్ చేసుకోవాలి, లేకపోతే కంటైనర్కి స్ట్రెస్ ఎక్కువైనప్పుడు దానికి మనం ఇచ్చినటువంటి గ్యారంటీడ్ మెమరీ కన్నా ఎక్కువగా మెమరీ కావాల్సి వచ్చినప్పుడు దానికి ఒక లిమిట్ అనేది ఇస్తాము. అంటే రిక్వెస్ట్ తక్కువ ఉంటుంది, లిమిట్ ఎక్కువ ఉంటుంది. రిక్వెస్ట్ 100 MB ఉన్నప్పుడు మెమరీ లిమిట్ అనేది దానికి డబుల్గా 200 MB వరకు అలా ఇస్తాము అన్నమాట. ఇప్పుడు దీనికోసం మనం ఇప్పుడు రెడీ అయిందో చూద్దాం. సర్వర్ మన మాస్టర్ సర్వర్ ఏదైతే ఉందో మాస్టర్ నోడ్ అనేది దానిలోకి లాగిన్ అయినాను. మన వర్కర్ నోడ్ని కూడా ఇక్కడ లాగిన్ అయ్యి పెట్టుకోవాలి. మన వర్కర్ నోడ్ కూడా AWSలో రన్నింగ్లో పెట్టుకుండాలి. వర్కర్ నోడు మాస్టర్ నోడ్ రెండు రన్నింగ్లో ఉన్నాయి. ఇక్కడ మనం నేమ్ స్పేస్ ఒకటి క్రియేట్ చేద్దాం. ఇవి టైప్ చేయకుండా నేను ఆల్రెడీ ప్రిపేర్ చేసి పెట్టాను. ఫాస్ట్గా మనం వీడియో అవ్వడానికి ఈ kubectl క్రియేట్ నేమ్ స్పేస్ ఎలా క్రియేట్ చేయాలనేది ఆల్రెడీ చెప్పాను. kubectl క్రియేట్ నేమ్ స్పేస్. ఈ నేమ్ స్పేస్ అనేది ఒక ఆబ్జెక్ట్గా ఇక్కడ ఇస్తాము. మెమరీ అసైన్ -1 అనేది ఇక్కడ ఇస్తున్నాము. ఈ నేమ్ స్పేస్ క్రియేట్ అవుతుంది. ఇప్పుడు ఈ నేమ్ స్పేస్ని పెట్టి ఒక YAML స్క్రిప్ట్ కూడా మనం ఇస్తామన్నమాట. ఇక్కడ మనం రిసోర్స్ అలొకేషన్ చేస్తున్నాం కాబట్టి VI తోటి ఒక ఫైల్ని క్రియేట్ చేస్తాము. ఈ ఫైల్ని క్రియేట్ చేసిన తర్వాత ఇందులో YAML స్క్రిప్ట్ మనకి ఇలా ఇస్తామన్నమాట. ఇది ఎలా ఇస్తామనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ మనం API వర్షన్ V1, కైండ్ వచ్చేసి పాడ్ అంటే మన కంటైనర్ పాడ్లోనే ఉంటుంది కాబట్టి ఈ రిసోర్స్ అనేది కంటైనర్కి ఇస్తాం కాబట్టి పాడ్ని తీసుకుంటాం ఆబ్జెక్ట్గా. మెటా డేటాలో నేమ్ ఈ పాడ్కి సంబంధించినటువంటి మెమరీ రిసోర్స్ 1 అని ఇచ్చాను. నేమ్ స్పేస్ వచ్చేసి ఇంతకుముందు క్రియేట్ చేసినటువంటి నేమ్ స్పేస్ ఇచ్చాను. స్పెసిఫికేషన్లో కంటైనర్ నేమ్ మీరు ఏదైనా ఇవ్వచ్చు ఈ నేమ్స్, కానీ ఈ నేమ్ స్పేస్ అనేది ముందు క్రియేట్ చేసుకున్నదే ఇవ్వాలి. పాడ్ నేమ్ కానీ
కంటైనర్ నేమ్ కానీ ఏదైనా ఇవ్వచ్చు. ఇమేజ్ వచ్చేసి PO_Linux తీసుకోండి. మీరు కావాలంటే ప్రాక్టీస్ చేసుకునేటప్పుడు /stress అనేటటువంటి ఈ ఇమేజ్ని మీరైనా యూజ్ చేసుకోవచ్చు. ఇది పబ్లిక్లోనే ఉంటుంది. ఇమేజ్ ఇచ్చిన తర్వాత ఈ రిసోర్సెస్ ఏదైతే మెమరీ రిసోర్స్ అలొకేషన్ ఉందో ఆ రిసోర్సెస్ని మనం ఇక్కడ ఇలా ప్రొవైడ్ చేస్తాము. రిక్వెస్ట్స్ మెమరీ 100 MB లేకపోతే MI అయినా ఇవ్వచ్చు. లిమిట్స్ వచ్చేసి మెమరీ ఆల్రెడీ చెప్పాను. రిక్వెస్ట్స్ అంటే గ్యారంటీగా ఈ కంటైనర్కి 100 MB మెమరీ ఇస్తున్నాము. లిమిట్ 200 వరకు 200 MB వరకు ఈ లిమిట్ అనేది ఈ కంటైనర్ యూటిలైజ్ చేసుకోవచ్చు. కమాండ్స్ ఆర్గ్యుమెంట్స్ కూడా ఇవ్వచ్చు. కమాండ్స్ ఆర్గ్యుమెంట్స్ కూడా ఇంకోసారి చెప్తున్నాను, ఆల్రెడీ చెప్పినటువంటివి. కమాండ్ వచ్చేసి స్ట్రెస్, ఆర్గ్యుమెంట్స్ వచ్చేసి ఆర్గ్స్ వచ్చేసి $-VM వర్చువల్ మిషన్ 1 $-వర్చువల్ మిషన్ -bytes. అంటే ఈ వర్చువల్ మిషన్ బైట్స్ అనేది ఈ మెమరీ అనేది మనకు ఎంత యూటిలైజ్ చేసుకుంటున్నదో చెప్పడానికి ఇది బైట్స్లో మనకు చూపిస్తుంది. మనం ఎప్పుడైతే కమాండ్స్ ఇస్తామో మెమరీ చెక్కింగ్ చేసుకోవడానికి అప్పుడు ఈ బైట్స్లో వస్తుంది. దాని తర్వాత 150 M వరకు యూటిలైజ్ చేసుకోవచ్చు. స్ట్రెస్ వచ్చినప్పుడు ఈ కమాండ్ అనేది మనకు వర్క్ అవుతుంది. $-VM హ్యాంగ్ V1 ఇది స్క్రిప్ట్. యాక్చువల్గా సెల్ స్క్రిప్ట్లో ఉండేటటువంటిది. ఈ సెల్ స్క్రిప్ట్ తెలిసిన వాళ్ళకి ఇది ఏంటో బాగా ఈజీగా అర్థమవుతుంది. ఇప్పుడు ఈ ఫైల్ని సేవ్ చేస్తాను. ఇప్పుడు మనం క్రియేట్ చేసుకుందాం. kubectl create -f మనం ఇచ్చినటువంటి ఈ నేమ్. ఇప్పుడు మనకు పార్ట్ అనేది క్రియేట్ అయిపోయింది. ఈ నేమ్ స్పేస్లో క్రియేట్ చేసాము దానిలో. ఇప్పుడు మనం ఇంకొన్ని కమాండ్స్ ఇద్దాము. అవి ఏంటో చూద్దాం. ఇక్కడ వచ్చేసి kubectl apply -f మనం మన VIలో ఇచ్చినటువంటి ఫైల్ నేమ్, పాడ్ కాన్ఫిగరేషన్ ఫైల్ నేమ్ ఇది ఇచ్చినప్పుడు మనకు క్రియేట్ అయిపోతుంది. క్రియేట్ కానీ ఇవ్వచ్చు, అప్లై కానీ ఇవ్వచ్చు. నేను క్రియేట్ ఇచ్చాను, మీరు అప్లై కూడా ఇచ్చుకోవచ్చు. రెండు కూడా ఒకేలాగా వర్క్ అవుతాయి. kubectl పాడ్ మెమరీ రిసోర్స్ అంటే పాడ్ నేమ్ $-namespace = memory -assign అంటే నేమ్ స్పేస్ నేమ్. ఈ కమాండ్ ఇచ్చి చూద్దాము ఒకసారి. ఈ కమాండ్ ఇచ్చినప్పుడు మనకు మెమరీ -assign -1లో మెమరీ -resource 1 అనేటటువంటిది పాడ్ నేమ్. ఇక్కడ కూడా పాడ్ నేమ్ అనేటటువంటిది ఉంది. ఈ పాడ్ నేమ్ ఎందుకు ప్రొవైడ్ చేసినామంటే ఈ నేమ్ స్పేస్లో ఇంకా ఎక్కువ పాడ్స్ ఉన్నట్లయితే సేమ్ ఒకే నేమ్ స్పేస్లో నెంబర్ ఆఫ్ పార్ట్స్ ఉండొచ్చు. ఈ నేమ్తో ఉండేటటువంటి పార్ట్ని మాత్రమే అవుట్పుట్లో కావాలి అనుకున్నప్పుడు ఇలా పార్ట్ మెమరీ -resource 1 ఇచ్చినప్పుడు ఈ పార్ట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మనకు అవుట్పుట్లో వస్తుంది. ఈ పార్ట్ మెమరీ రిసోర్స్ 1 అనేది ఇవ్వకపోతే kubectl get నేమ్ స్పేస్ తర్వాత నేమ్ స్పేస్ నేమ్ ఇచ్చినా కూడా మనకు పాడ్ సేమ్ ఇదే కనిపిస్తుంది. మెమరీ రిసోర్స్ అనేది పాడ్ నేమ్ 1/1 అంటే ఈ 1 అనేది నోడ్కి అసైన్ చేయబడింది అని, ఈ 1 అనేది పాడ్ క్రియేట్ అయింది అనేదానికి. స్టేటస్ రన్నింగ్లో ఉంది, స్టార్ట్స్ 0 ఏజ్ 50. ఇలా మనం ఈ కమాండ్ తోటి మన పాడ్ ఇన్ఫర్మేషన్ని తీసుకోవచ్చు. దాని తర్వాత ఇంకొక కమాండ్ మన kubectl get పాడ్ మెమరీ పాడ్ నేమ్ $-output = YAML అనేటటువంటిది ఇచ్చినప్పుడు మనం ఇచ్చినటువంటి రిసోర్స్ నేమ్స్ ఇక్కడ కూడా మన ఎంత ప్రొవైడ్ చేసినాం అనేది ఈ YAML స్క్రిప్ట్లో మనకు కనబడుతుంది. ఈ కమాండ్ తోటి ఇక్కడ మనం చూడొచ్చు. VI తోటి ఓపెన్ చేయకుండా kubectl కమాండ్ తోటి మనం ఓపెన్ చేసుకొని దీనికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ మొత్తం లెంతీగా ఉంటుంది. ఎందుకంటే పాడ్లో మనం ఇంతవరకు పాడ్ కాన్ఫిగరేషన్లోనే ఉన్నాం. నెంబర్ ఆఫ్ థింగ్స్ ఉంటాయి కాబట్టి పాడ్లో అవన్నీ కూడా ఇక్కడ వస్తాయి. API వర్షన్, కైండ్, పాడ్, మెటాడేటా,
మెటాడేటాలో నేమ్ స్పేస్, తర్వాత దానికి సంబంధించినటువంటి యూజర్ ఐడి, స్పెసిఫికేషన్స్లో కంటైనర్స్, ఆర్గ్యుమెంట్స్ ఇచ్చాడు ఫస్ట్. దాని తర్వాత ఇమేజ్ పుల్ పాలసీ ఆల్వేస్ అని ఇచ్చినారు. నేమ్ మెమరీ -container1 అనేది కంటైనర్ నేమ్. ఇక్కడ మనం రిసోర్స్ని చూడొచ్చు. రిసోర్సెస్ లిమిట్స్ మెమరీ 200, రిక్వెస్ట్ వచ్చేసి మెమరీ 100 MB. మనం ఇవి ఉల్టాగా ఇచ్చినాము, రిక్వెస్ట్ ఫస్ట్ ఇచ్చి లిమిట్ తర్వాత ఇచ్చాము, కానీ ఇక్కడ అవుట్పుట్లో ఇలా చూపిస్తుంది. ఏ పాడ్లో మనకు అసైన్ అయింది ఆ పాడ్ ఐపీ అడ్రస్ ఇవన్నీ కూడా వస్తాయి. దీని తర్వాత మనకు ఇంకొక కమాండ్ చూసుకున్నట్లయితే ఈ టాప్ కమాండ్ ఉంది. ఇక్కడ ఈ టాప్ కమాండ్ వర్క్ కావాలి అంటే మనకు మెట్రిక్ సర్వర్ని ఇన్స్టాల్ చేసుకోవాలి. క్యూబర్నెటిస్ ఇన్స్టాలేషన్ అప్పుడే మెట్రిక్ సర్వర్ని కూడా ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఈ మెట్రిక్ సర్వర్ ఏం చేస్తుందంటే మన రిసోర్సెస్ ఏవైతే మెమరీ, CPU, నెట్వర్క్ ఇలాంటివన్నీ ఉంటాయో, స్టోరేజ్ ఇలాంటివన్నీ కూడా ఈ మెట్రిక్ సర్వర్ మనకు ఇంకొంత అవుట్పుట్ని చూపిస్తుంది. ఎలా మెమరీ అనేది యూటిలైజేషన్ జరుగుతుంది అనేది ఈ కమాండ్లో మనకు బైట్స్ అనేటటువంటివి మెమరీ ఎలా జరుగుతుందో అలా చూపిస్తుంది. ఇప్పుడు మనం ఇక్కడ టాప్ కమాండ్ కూడా యూజ్ చేసుకోవచ్చు. నార్మల్ లైనెక్స్లో ఉండేటటువంటి టాప్ కమాండ్ కూడా మనం యూజ్ చేయొచ్చు. kubectl ఇచ్చినప్పుడు kubectl టాప్ కమాండ్ యూజ్ చేయాలి అంటే మెట్రిక్ సర్వర్ కంపల్సరీగా ఇన్స్టాల్ చేసుకొని ఉండాలి. నేను మెట్రిక్ సర్వర్ని ఎండ్లో అంటే క్యూబర్నెటిస్ మొత్తం అయిపోయిన తర్వాత ఎలా ఇన్స్టాల్ చేయాలనేది చూపిస్తాను. ఇప్పుడు వచ్చేసి మనం ఈ టాప్ కమాండ్ తోటి ఇక్కడ చూస్తామన్నమాట. కమాండ్ ఇక్కడ ఇచ్చాను, దీనిపైన ఈ టాప్ ఫస్ట్ లైన్ మనకు మెమరీ వచ్చేసి MIBలో ఉంది. అలాగే ఇది మనం క్రియేట్ చేసినటువంటి ఇన్స్టెన్స్ మనకు తెలుసు 4 GB మెమరీ ఇన్స్టెన్స్ అని. దానివల్ల ఇలా మనకు కొన్ని పాయింట్స్ మాత్రమే తగ్గుతూ దగ్గరగా 3912.2 మనకు మెమరీ టోటల్ మెమరీగా చూపిస్తుంది. ఇంకా ఈ మెమరీకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ మొత్తం ఉంది. అవైలబుల్ మెమరీ వచ్చేసి మనకు ఇక్కడ కనిపిస్తుంది. టాప్ కమాండ్ ఆల్రెడీ చెప్పాను. ఎలా CPU చూస్తాము, ఎలా అయితే మనం ఇప్పుడు మెమరీని యూజ్ చేస్తున్నామో అలాగే CPUని కూడా కంటైనర్కి అసైన్ చేస్తాము. అది నెక్స్ట్ వీడియోలో మనం చూద్దాము. ఇప్పుడు ఈ వీడియోలో వచ్చేసి ఏ కమాండ్స్ ఉన్నాయో మనం ఇప్పుడు చూసుకుందాం. అంతే, ఈ మెమరీని ఎలా అసైన్ చేస్తాము. మనకి ఇంకా ఎక్సీడ్ కంటైనర్ మెమరీ లిమిట్ అన్నప్పుడు మనం మెమరీని ఇంకొంచెం పెంచాలి అనుకున్నప్పుడు ఆల్రెడీ ఇక్కడ ఇచ్చినటువంటి 100 MB కాకుండా మనం ఇక్కడ ప్రొవైడ్ చేసిన 100 MB కాకుండా మనకి ఇంకా ఎక్కువ కావాలి అనుకున్నప్పుడు దీనికి మళ్ళీ మనం YAML స్క్రిప్ట్ని యాక్సెస్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎడిట్ చేసుకున్నా సరిపోతుంది. మనం ఇలా కమాండ్లో కూడా చేంజ్ చేసుకోవచ్చు. మనం ఇంకొక కమాండ్తో కూడా ఇక్కడ ఈ పాడ్ ఇన్ఫర్మేషన్ని తెలుసుకోవచ్చు. అదే kubectl describe పాడ్ నేమ్ :namespace namespace నేమ్. ఈ కమాండ్ ఇచ్చినప్పుడు మనకు ఈ కమాండ్ని మనం రెగ్యులర్గా యూజ్ చేస్తూ ఉంటాము. చాలా ఈజీ. kubectl describe పాడ్ నేమ్ namespace ఇచ్చి namespace నేమ్ ఇస్తాము. ఈ కమాండ్లో మనకు సేమ్ ఇన్ఫర్మేషనే ఉంటుంది. కమాండ్ ఇక్కడ ఇచ్చాను. దీని తర్వాత నేమ్ స్పేస్ ప్రియారిటీ లేదు. ఇక్కడ మనకు డిఫాల్ట్ సర్వీస్ అకౌంట్లో క్రియేట్ చేయలేదు కాబట్టి డిఫాల్ట్ IP అడ్రస్ వచ్చేసి మనకు ఎక్కడైతే ఈ పాడ్ అనేది క్రియేట్ అయిందో అక్కడ దాని IP అడ్రస్ ఇస్తుంది. కంటైనర్ ఇన్ఫర్మేషన్ హోస్ట్ పోర్ట్ ఇవ్వలేదు. కమాండ్ స్ట్రెస్ ఇచ్చాము. ఆర్గ్యుమెంట్స్ స్టేట్ వచ్చేసి రన్నింగ్లో ఉంది. పాడ్ కంటైనర్ కూడా రన్నింగ్లో ఉంది. రెడీ రీస్టార్ట్ కౌంట్ అంటే మనం ఇంతవరకు రీస్టార్ట్ చేయలేదు. లిమిట్స్ ఇవి మనం ఇచ్చినటువంటి రిసోర్స్ అన్నమాట.
దాని తర్వాత మనం మెయిన్గా చూడాల్సింది ఇక్కడ మౌంట్స్ ఏమీ లేవు కాబట్టి వాల్యూమ్స్ ఉంటే మౌంట్స్ ఉంటాయి. వాల్యూమ్స్ ఇంకా వెళ్ళలేదు కాబట్టి అంత దూరం మనం ఇక్కడ ఏం లేవు. ఈవెంట్స్ మనం రెగ్యులర్గా చెక్ చేసుకుంటూ ఉండాలి. మనకు ఈవెంట్స్లో వచ్చేసి కనిపిస్తూ ఉంటాయి. ఇవి ఎలా నార్మల్ స్టార్టెడ్ 8 minutes 38 seconds ago క్యూబ్లెట్ కమాండ్ తోటి స్టార్ట్ అయింది. కంటైనర్ నేమ్ ఇది. మెమరీ కంటైనర్ 1 అనేటటువంటిది ఈ కంటైనర్ యొక్క నేమ్. ఇది స్టార్ట్ అయింది. దాని తర్వాత పైకి రావాలి సెకండ్. దాని తర్వాత ఏం జరిగిందంటే క్రియేటెడ్ టైప్ వచ్చేసి నార్మల్ రీజన్ క్రియేటెడ్ ఇక్కడ స్టార్ట్ అయింది. తర్వాత క్రియేట్ అయింది 8 minutes 38 seconds agoనే క్యూబ్లెట్ కమాండ్ తోటి. క్రియేటెడ్ కంటైనర్ ఇక్కడ క్రియేట్ అయింది. ఇక్కడ స్టార్ట్ అయింది వర్క్ అనేది స్టార్ట్ అయింది. ఇక్కడ ప్రాసెస్ అనేది ఇక్కడ క్రియేట్ అయింది. దాని తర్వాత సేమ్ పుల్ అయింది. పుల్ అవ్వడం అంటే ఇమేజ్ మన క్లస్టర్లోకి పుల్ అయింది అన్నమాట. సక్సెస్ఫుల్గా పుల్ అయింది అని అర్థం. దాని తర్వాత ఇక్కడ 82 milliseconds ఇంక్లూడింగ్ వెయిటింగ్. ఈ 82 millisecondsలో ఈ పుల్ అయిపోయింది. దాని తర్వాత పుల్లింగ్ ఇమేజ్ ఏ ఇమేజ్ని పుల్ చేసుకుంది అనేది ఇక్కడ చూపిస్తుంది. ఇక్కడ సక్సెస్ఫుల్గా పుల్ చేసుకుంది. దాని తర్వాత పుల్లింగ్ అయిపోయింది. దాని తర్వాత నోడ్కి షెడ్యూల్ చేసింది. క్లస్టర్ అనేది షెడ్యూల్ అయిపోయింది నోడ్కి అనేది. అందువల్లనే మనకు 1 by 1 కనిపిస్తుంది. దాని తర్వాత డిఫాల్ట్ షెడ్యూలర్ ద్వారా ఇది షెడ్యూల్ అయిపోయింది. సక్సెస్ఫుల్గా అసైన్డ్ మెమరీ -assign 1 అనేటటువంటి పార్ట్ మెమరీ -resource 1 అనేటటువంటి నేమ్ స్పేస్లో ఈ ఐపీ అడ్రస్కి 50 to 130 అనేటటువంటిది 172.31 అన్నిటికీ ఉంటుంది. 50 to 130 అనేది మన నోడ్ యొక్క ఇది మన వర్కర్ నోడ్ ప్రైవేట్ ఐపీ అడ్రస్. ఇంటర్నల్గా కాబట్టి ప్రైవేట్ ఐపీ అడ్రస్సే వస్తుంది. పబ్లిక్ ఐపీ అడ్రస్ అయితే ఇక్కడ ఇంటర్నల్గా కనబడుతుంది. మనకి ఎక్కడ చూసినా కూడా సేమ్ కమాండ్లో ఇంటర్నల్ ఐపీ అడ్రస్సే ఉంటుంది. ఈ ఐపీ అడ్రస్కి అసైన్ మనం డైలీ వచ్చేసి రెగ్యులర్గా ఈ ఈవెంట్స్ అనేవి చెక్ చేసుకుంటూ ఉంటాము. దీంట్లో ఎర్రర్స్ అనేవి లాగ్స్ అనేవి అన్నీ కూడా ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి. ప్రతి ఒక్క ఆబ్జెక్ట్కి కూడా ఈవెంట్స్లోనే మనం చెక్ చేసుకోవాలి. ఇది మనం చేసేటటువంటి రొటీన్ వర్క్. ఇది ఈ kubectl డిస్క్రైబ్ కమాండ్ తోటి మీరు ఎక్కడ చూసినా కూడా 50 to 130 ప్రైవేట్ ఐపీ అడ్రస్సే ఉంటుంది.